గణేశుడు ఇప్పుడు మన పక్కన ఉన్నాడు. ఆ గణేశుడి యొక్క ఆధిపత్యాంతరేకులు చతుర్దశ భూభవనాధిపతి శ్రీ రమాదేవి అమ్మవారిని పిలవాలి. ఎవరు? గౌరీ. ఇంతకు చెప్పాను కదా, గౌరీ అమ్మవారు సకల శుభాలు ఇచ్చేటువంటి అమ్మ. ఆ అమ్మ ఆహ్వానం పలుకున్నాం. సోదరుడు రామకృష్ణ గౌరీ పూజ. ఓం వరభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. హరి ఓం. అనండి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. శ్రీమహ స్థాపయామి పూజయామి. మాటలప్పుడు కలశంలో వేసుకోండి. నమస్కారం చేయండి అందరూ కూడా. ఓం సమర్పయామి పాదయోః పాద సమర్పయామి ముఖే శుద్ధాయ సమర్పయామి. ఆ గౌరవని రెండు సార్లు నీకెళ్ళండి. ఓం ఆపవిష్ఠామయ పురహస్తాన ఊర్ధ్వే దదాదన మహేర్ణాకి దక్షసేయ వశ్యనమోరసః తస్య రాజేంద్రః ఉషదీరం ఆదరః. శ్రీ అమ్మవారికి ఓం అనువస్రాయ శిరస్నా నిశ్చందినః సుఖా పూయమానః అభిచంద్రావర్తకర భక్తాశ్వరణ దేవ సోమః. శ్రీమహ గౌరీ దేవతాభ్యో నమః. వస్త్రం సమర్పయామి. గంధం వేయండి. శ్రీమహ గౌరీ దేవతాకి పసుపు కుంకుమ వేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణార్జస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం భారవేదో నమామః. శ్రీమహ గౌరీ దేవతాభ్యో నమః. హరిద్రచూర్ణం కుంకుమ సమర్పయామి. శ్రీమహ గౌరీ దేవతాభ్యో నమః. అక్షరాన్ సమర్పయామి. పూలు తీసుకోండి. ఓం గౌరీదేవి నమః. ఓం అంబికాదేవి నమః. ఓం దుర్గాదేవి నమః. ఓం కాళికాదేవి నమః. ఓం ప్రకృతి నమః. ఓం విభూతే నమః. ఓం శ్రీభ్యే నమః. ఓం వాతయే నమః. ఓం పద్మాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం సుధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావయ నమః. ఓం ఆదిత్య నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కాలక్షే నమః. శ్రీమహ గౌరీ దేవతాభ్యో నమః. షోడశనామ పుష్పభూతాం సమర్పయామి. అగరబత్తులు చూపించండి. ఓం మనస్పత్యేనారాగంధే శిశంవిదః ఆగ్రేయ సర్వదేవానాం భూమోయం ప్రథమం శివార్పణ. శ్రీమహ గౌరీ దేవతాభ్యో నమః. ఘంటానాదం శ్రావయామి. ఓం సాధ్యం ప్రవృత్తి సంయుక్తం వేయచ్చు. ఆ గౌరవ దగ్గర పెట్టండి ఉన్నవాళ్ళు. ఓం పూజ ముక్తాచూర సమాయుక్తం తాంబూలం ప్రజప్రదాం తాంబూలం సమర్పయామి. అరటిపండు తీసుకొని కొంచెం తొక్క తీసి చక్కెర రాసి ఆ గౌరవ దగ్గర పెట్టండి. లేని వాళ్ళు కొంచెం చక్కెర కూడా వేయచ్చు. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ అపదానాయ స్వాహ పద్మానాయ స్వాహ. మళ్ళీ ఆ నైవేద్యం నీళ్ళు గౌరవం మీద రెండు సార్లు నీళ్ళండి. అంటే మనం ప్రసాదం తినిపించడము, కాళ్ళు కడగాలి. సమర్పయామి. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. కర్పూరం వెలిగించండి. ఓం సామ్రాజ్యం రాజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్య మహారాజవర్తం సతతం నిర్ఘవామి. ఆరు చుట్టూ నీళ్ళు తిప్పండి. ఆరు చుట్టూ నీళ్ళు తిప్పినాక ఆ ఆరు కర్పూరాన్ని కళ్ళకు అందుకోండి. సుమంగళే భవ మనోమంచాలసి నమస్కారం చేయండి అమ్మవారికి. ఓం గౌరీ మాయశ్రాణి దక్షిణ జగపదే దీపదీత. అట్లే ఒక పువ్వు వేయండి అమ్మవారి దగ్గర. ఓం భాతాధాత్రణం భువనశ్వరాన్ని
మరి చక్కగా ఆ గ్రహ ప్రభావం వల్ల ఫలితాలు లభిస్తుంటాయి. కాబట్టి మరి రమాసహిత సత్యనారాయణ స్వామిలో అంతర్భాగంగా నవగ్రహ పూజ కూడా ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక నెపంతో ఆ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్టయితే నవగ్రహ అనుకూలత ఫలితం లభిస్తుంది. అదేవిధంగా స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు మనము ఈ నవగ్రహ యొక్క పూజ కూడా చేసుకుంటున్నాము. దాంట్లో మరి ముఖ్యంగా ఇంతకుముందుగా చెప్పినట్టుగా క్రోధినామ సంవత్సరము, ఆ తర్వాత వచ్చే సంవత్సరాలు, వాటి లోపల ఎన్నో ఫలితాలు, వాటి గురించి ఏం లేదు. అది మామూలుగా జరిగేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటిది. కాబట్టి వీటి కాలానికి అన్నిటికీ అతీతుడు ఆ స్వామి. కాబట్టి ఆ స్వామి మనకు ఫలితాల్ని పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత తచ్చాంతి ఔషధి జప తప హోమ క్రియాదిషు అని చెప్తారు. అంటే మనము పూర్వజన్మల్లో అనేకమైనటువంటి జన్మల్లో చేసినటువంటి కర్మల వల్లనే మనకి ఈ విధంగా ఈరోజు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయం క్షయం యాంతి కాతత్ర పరివేదన అని చెప్తారు. రుణానుబంధం వల్లనే మనం ఏ ఇంట్లో పుట్టాలి, ఏ వంశంలో పుట్టాలి, మరి మనకి కూడా ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సంచిత కర్మ వల్ల వచ్చినటువంటివి. కాబట్టి ఆ సంచిత కర్మలో అనేకమైనటువంటి పాపాలు పుణ్యాలు చేసుంటాం. అన్నమాచార్య చెప్తారు, అయ్యా పాపము మంచిది కాదు, పుణ్యం కూడా మంచిది కాదట. ఎందుకయ్యా? పాపానికి పుణ్యానికి తేడా అయింది. ఒకటి ఇనుప సంఖ్యలు అయితే ఇంకోటి బంగారు సంఖ్యలు, రెండు సంఖ్యలే. మనం భూమి మీదకి వచ్చినటువంటి లక్ష్యం ఏంటిదయ్యా? ఆ స్వామి యొక్క పాద పద్మములు ఏరుకోవడము, మోక్షాన్ని పునరావృత్తి రహితమైనటువంటి స్థితిని సాధించడం. మరి అది సాధించాలంటే ఎట్లా? ఏ పుణ్యం లభించినా మళ్ళీ దాన్ని అనుభవించడానికి భూమి మీదకి రావాల్సి ఉంటుంది. కాబట్టి అయ్యా ఇంకా వద్దు, ఈ పాపరాశి వద్దు, పుణ్యరాశి వద్దు, నన్ను నీ యొక్క పాద పద్మముల యందు ఉంచుకోవయ్యా, ఆ మోక్షాన్ని ఇవ్వయ్యా అని. అందుకే చివరికి పూజ అంతా అయిపోయినాక సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అని చెప్పిస్తాం. ఇంతకుముందు ఒకసారి పూజ చేసేటప్పుడు, అయ్యా మేమేమో కామ్యం కోసం అడిగినాం, మీరేమో లాస్ట్కు కృష్ణార్పణం వస్తాం అంటున్నారు, మరి మాకెట్లా ఫలితం లభిస్తుంది? అయ్యా నువ్వు ఆ కర్మను ఆయనకే ఇస్తే ఆయన మనకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అర్థమైంది? కాబట్టి భగవద్గీత లోపల కృష్ణుడు అర్జునుడు అనుకుంటాడు నా వల్లనే జరిగిందని అని అనుకుంటాడు. యుద్ధం జరిగిన తర్వాత మొత్తం యుద్ధం అయిపోతుంది, రథం తీసుకొని వస్తాడు కృష్ణుడు. నాయన బావా అర్జున గిద్దికి దిగు అని చెప్తాడు. మామూలుగా అయితే రథసారథి ముందుగా దిగాలి, అది ఆచారం. అదేంటిది బావ దిగకుండా నన్ను దిగమంటున్నాడు అనుకుంటాడు. ఏం లేదు, నీకు కావాల్సినవన్నీ తీసుకొని దిగు ఫస్ట్ అని చెప్తాడు. అర్జునుడు ఆయనకు కావాల్సిన గాంధీవము తదితరాలన్నీ తీసుకొని దిగుతాడు. కృష్ణుడు దిగుతాడు. దిగిన మరుక్షణం అది కాలిపోతుంది రథం. ఏంది బావా ఇట్లా అంటే, అయ్యా ఇది ఎప్పుడో కాలిపోయింది, మరి ఆ భీష్ముడు అట్లాంటి ద్రోణులు అట్లాంటి వాళ్ళు వేసినటువంటి అస్త్రాల వల్ల ఎన్నడో కాలిపోయింది, నేను అక్కడ ఉన్నాను కాబట్టి అది అట్లా ఉంది అని చెప్తాడు. కాబట్టి దాని యొక్క ఫలితాన్ని అనుభవింపజేయాలి. కాబట్టి మరి ఆయన దిగుతాడు. ఆ అస్త్రాల యొక్క ఫలితం వల్ల అది దహించిపోతుంది. అంటే మరి కృష్ణ నిర్యాణం అప్పుడు మనకు తెలుస్తుంటుంది. ఏం చేస్తారు? కృష్ణుని యొక్క గోపికలు అందరూ ఉంటారు, వారిని వచ్చేసి అడవి జాతి వాళ్ళందరూ కూడా వాళ్ళని చెరబడతారు. అర్జునుడు ఏం చేయలేకపోతాడు. ఆయన విల్లు గాంధీవము పెద్ద యుద్ధం చేసినటువంటి వాడు ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళని ఏమీ చేయలేకపోతాడు. మరి అప్పుడు ఆ గోప స్త్రీలందరినీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళని చెరబట్టేసి. ఆ గోప స్త్రీలందరూ అయ్యా మేము ఒక్కసారి స్నానం చేసి వస్తాము అని వాళ్ళని అనుమతి తీసుకొని నీళ్ళలోకి వెళ్ళి స్నానం చేసి బయటికి వస్తారు. రాగానే ఎవరైతారయ్యా? అందరూ యతులు సన్యాసులు అవుతారు. ఎందుకంటే రామావతారంలో పుంసాం మోహన రూపాయ అని ఆ రాముణ్ణి వాళ్ళు అయ్యా రాముడు మనవాడైతే బాగుండు అని భావిస్తే ఈ అవతారంలో కాదు కృష్ణావతారంలో మీరు యొక్క ప్రేమను మరి నాకు అందించవచ్చు అని చెప్తే ఆ సన్యాసులు యతులు అందరూ కూడా గోప బాలికలుగా కృష్ణుని దగ్గర ఉంటారు. కృష్ణ నిర్యాణం అప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ యథావిధంగా కృష్ణుడు తన యొక్క ప్రాంతానికి వెళ్ళడానికి ఆ అవతార పరిసమాప్తి సమయంలో జరిగేది ఇది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ కూడా దయచేసి యూట్యూబ్లలో చూసేసి ఏదో జరిగిపోతుంది అనేటువంటిది వద్దు. అంత ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నట్టయితే నవగ్రహాలు ఏకాదశ స్థాన గోవింద నవగ్రహం కిం ప్రయోజనం అని చెప్తారు పెద్దలు. అంటే ఆ భగవంతుడు అనేవాడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఈ నవగ్రహాలు ఏమీ మనను బాధ పెట్టవు. కాబట్టి అయినప్పటికీ ఆ నవగ్రహాల యొక్క అయ్యా మా కర్మల్ని బట్టి
మమ్మల్ని బాధ పెట్టకుండా మా కర్మను ఎట్లయ్యా గొడ్డలితో పోయేది గోరంత పోయేటట్టు చేస్తాడట స్వామి. మనమేమో గోరంతతో పోయేదాన్ని గొడ్డలి దాంట్లో తెచ్చుకుంటే ఆయన ఏం చేస్తాడు, గొడ్డలితో పోయేదాన్ని గోరంతకు తీసుకొని వస్తాడు. కాబట్టి ఆ నవగ్రహ పూజ ఇప్పుడు చేసుకున్నాం. ఇక్కడ మీకు ఆ నవగ్రహాలను కూడా ఆ మూలకంటే ఆ మూలకే వచ్చి పూజ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. మా సోదరుడు రామకృష్ణ కూడా మీకు సహాయం చేస్తుంటారు. మొట్టమొదటిగా మీ పీఠంలో మధ్య భాగంలో, నేను ఇప్పుడు మధ్యలోకి వస్తున్నాను, సూర్యుడి పూజ ఇక్కడ మధ్యలో సూర్యుడు, అది సూర్యుడికి పూజ చేస్తాం. సూర్యుడు ఏం చేస్తాడయ్యా, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. భాస్కరాదిచ్చేది ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి ఆయనకు నమస్కారం పైన మీ గంధము, పసుపు, కుంకుమ, అక్షితలు, పుష్పము అనుకూలత కలగజేసి గ్రహస్థితి ప్రకారంగా మాకు మంచి ఫలితాలు ఇవన్నీ కోరుకుందాం. యజమాన్య సైదేవత ప్రతిష్ఠోరుణ జీవపోత్రమ్య బహువిధగుణే కాశ్యపాయంలో. వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రీ వాల్మీకి ఆవరణలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపడం జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం. మన యొక్క సామాజిక సమరసతను కాపాడుతూ మన యొక్క అందరి హృదయాలను ఏకం చేయడానికి కొరకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుతాము. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు వ్రతంలో దాదాపుగా 130 జంటలు కూర్చోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ప్రతి సంవత్సరము ఉంటుంది. శ్రీ వాల్మీకి అవసరము మీ అందరికీ సుపరిచితమే అని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఏదైతే పేద పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉన్నవారిని తీసుకొచ్చి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివించడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆ రకంగా మనం ఆవాసము 1991 నుంచి నడపబడుతున్నది. ఇప్పుడు ప్రస్తుతము 51 మంది పిల్లలు ఉన్నారు. వీరందరి పరిస్థితి మనం ఆవాసంతోనే చూడడం జరుగుతుంది. ఈ సంవత్సరము కొత్తగా మనం నిర్మాణం చేయబడ్డ బిల్డింగ్, ఆవాసం యొక్క బిల్డింగ్ నిర్మాణం చేయబడ్డ స్థలంలో జరుపుకోవడం శుభ సంతోషం. అందరికీ ధన్యవాదాలు. సమాజంలోని దాతల సహకారంతో ఈ బిల్డింగు కట్టడం జరిగింది. ఇంకా పూర్తి చేయడానికి ఇంకా కొంత మిగులు ఉండింది. అది కూడా సమాజం నుంచి మీ అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. జై భారత్. భారత్. మరి భూ క్రయ విక్రయాల్లో మంచి లాభం రావడం కోసము ఆ దక్షిణంలో అంగారకుడికి నమస్కారం చేసుకోండి. పూజారిష్టే సంప్రాప్తే కుజ పూజంజకారే కుజ ధ్యానం ప్రోక్షండి. ఓం నమస్కారం. పూజారిష్టే సంప్రాప్తే కుజం పూజంజకారే కుజ ధ్యానం ప్రోక్షామి బుద్ధి పీడోపశాంతే మమ అనుకోండి. యజమాని ఓం విద్యస్సాగే ప్రత్యాగుష్టేన విష్టాపూర్తే సగం సుచేతమేం జలపునః సాగతం వివాయ మాన్వాదుగం శ్రీతైంకుటేనం పూర్వస్వదగ్రహే ఆగచ్చ. ఓంగం పద్మాస్తమరాపదిం సీతాపద్మాసనాసిం చతుర్భం కిరీటీనాం చిత్తయే శంఖచక్రాభ్యాం గదాధారణ. గురు బృహస్పతి అక్కడ ఈ మూలకి ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం మీకు అడపక్క. గురువు మనకి ఏ వివాహ కార్యక్రమాలు కానీ ఇంట్లో శుభ కార్యక్రమాలు కావాలన్నా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. పోయి అయ్యగారిని అయ్యా మాకు గురుబలం ఉందా అని అడుగుతాం. దేవతలకు మంత్రి, ఈయనేమో దేవతలు. కాబట్టి ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం పొందడానికి పసుపు రంగు పుష్పం ఉంటే లేదా పసుపుతోని ఆయనకి అన్ని కూడా పసుపువి కాబట్టి ఆ పసుపుకు సంబంధించి ఏమైనా ఉంటే వేయండి. గురువారిష్టే సంప్రాప్తే గురు పూజంజకారే గురు ధ్యానం ప్రోక్షామి పుత్ర పీడోపశాంతయే. బృహస్పతి గ్రహ ప్రసిద్ధే బృహస్పతి గ్రహం పీతాంబర పీతోపు కిరీటి చతుర్భుజో దేవగురు ప్రశాంత తదాసి దండంజ కమండలం చుదాక్ష సూత్రం పరదోస్తు మహ్యం. ఓం బృహస్పతి అద్యర్హర్హోక్తం జగత్ప్రభుం అక్షస్యకుండ కాపాణి వరపాణి విచిందియే. ఓ అధిదేవత ప్రత్యదేవత ఇంద్రమైరావతాయుధం వజ్రయుధం ప్రభుం పూర్వం దిక్పాలకం దేవం సర్వదేవ నమస్కృతం. అధిదేవత